ఒకసారి నేను ప్రెగ్నెంట్తో ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోనికే నాకు కుదరదు కదా మేడం. అంటే నాకు 9th month ఉన్నదాకా పని చేసిన నేను. 9th month పడ్డాకనే పని చేయలేదు నేను. తర్వాత కూడా బాబు పుట్టినాక కూడా కొంచెం ప్రాబ్లమే అయ్యిందనమాట. ఎందుకంటే తెచ్చిపెట్టే వాళ్ళే లేరు కదా మేడం. ఆయన ఏం చేయకపోయేవాడు, తాగేవాడు, తిరిగేవాడు, ఏం పనికి వెళ్ళి తీసుకొచ్చి అయిపోయేది. ఇక నేనే తర్వాత మా అమ్మకి ఫోన్ చేసి బాబుని పట్టుకుని ఇక చెల్లెని పంపియమ్మ, మా అక్కకి నేను ఎట్లా హెల్ప్కి పోయినా అప్పుడు మా సిస్టర్ చిన్నామే మా చెల్లె నా కొడుకుని పట్టుకునేది, బాగా చూసుకునేది మంచిగా. మా బాబుని ఎత్తుకొని మా బాబుకి పాలు పట్టించడం కానీ అట్లా చిన్న పిల్ల కానీ వదిలేసి పనిపోయేదని. కొట్టేవాళ్ళు, బాగా టార్చర్లు ఎక్కువైతే ఇంక బాబుని తీసుకొని వచ్చేసాను నేను. హైదరాబాద్కి వచ్చేసిన ఫస్ట్ నేను రానియలేదు నేను. బాగా ఎన్ని రోజులు టార్చర్ పెట్టినా, ఒక 5 years నుంచి ఏగించాలి నీతోటి, నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉండు, నా లైఫ్ నేను ఉంటానంటే పోలీస్ స్టేషన్ పోయిండు. పోలీస్ స్టేషన్ పోయి నా భార్య నేను గొడవ పడ్డం వచ్చేసింది, మమ్మల్ని కలపడని కాంప్రమైజ్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. ఆయన ధైర్యం నాకు లేదు సార్, నా ధైర్యం కోసం ఆయన వచ్చిండు. ఇది పరిస్థితి అని మొత్తం వాళ్ళకు కూడా మొత్తం స్టోరీ అంతా చెప్పిన. స్టోరీ అంతా చెప్తే వాళ్ళు ఆయన తిట్టి ఆయన 2 దెబ్బలు కూడా వేసిరు. ఇట్లా ఇవన్నీ నిజాలేనా మీ భార్య చెప్పిందంటే అన్ని నిజాలే అని చెప్పిండు. మళ్ళీ నిజాలు అనేసరికి ఆయన 2 దెబ్బలు వేసిరు. వేసి చక్కగా ఉండి ఇప్పుడు సందాన మంచిగా చేసుకో, మేము ఇప్పుడు కలుపుతున్నాం, మిమ్మల్ని కాంప్రమైజ్ చేస్తున్నాం, మా మాట నిలబెట్టు అని చెప్పేసి వాళ్ళు ఒక మేస్త్రి పెయింటర్ అంటారు కదా, ఆ మేస్త్రిని పరిచయం చేసి ఆ వర్క్ లో పెట్టించారు ఆయనని. పోలీసులే పెట్టించారు. పెట్టిస్తే కొన్ని రోజులు కూడా చేయలేదు, ఒక వారం 15 రోజులు చేసిండు, మానేసిండు. అది కూడా మళ్ళీ అంటే కొన్ని రోజులు చేస్తాడు అంతే నమ్మించనీకే. తర్వాత మళ్ళా అదే డబ్బులు చేతికి వచ్చే వరకు చేస్తాడు. తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళా తాగడం కొట్టడం తిట్టడం గొడవలు. ఇక అప్పటి నుంచి అని ఇప్పటి వరకు అంతే. ఏం చేసింది లేదు, మొత్తం అన్ని నేనే చూసుకుంటా, అన్ని ఆల్మోస్ట్ అన్ని. పిల్లగాడు ఫస్ట్ క్లాస్ నుంచి అయినా ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, మొత్తం నేనే ఫీజులు కట్టుకుంటా.